తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లుగా రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందట. తాను చెప్పిందే అధిష్టానం చేస్తోందని ఎగిరెగిరిపడిన రేవంత్కు అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చిందట. ఢిల్లీలో మొన్నటి వరకు తాను ఏది చెబితే అది చెల్లుబాటైందని ఎగిరెగిరి పడితే ఇప్పుడు ఆయన్ను పట్టించుకునే నాదుడే కరువయ్యారట. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన సోనియా, రాహుల్, ప్రియాంక ఇంటి ముందు నిలబడినా ఆయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదట. మొన్నటి వరకు వెళ్ళగానే అపాయింట్మెంట్ దొరికితే ఇప్పుడు గంటలు, రోజుల తరబడిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందట. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు మొన్నటి పార్లమెంటు ఎన్నికల వరకు రేవంత్ చెప్పిన ప్రతి మాటకు రాహుల్ ఓకే చెప్పారు. సీట్ల విషయంలోనూ అస్సలు కాంప్రమైజ్ కాలేదు. రేవంత్ చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ ప్రస్తుత పరిస్థితికి ఆయన వ్యవహార శైలి, తన కుటుంబీకులే కారణమనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి కాన్వేలో ప్రయాణించటం మొదలు అమెరికా పర్యటనలో సీఎం తమ్ముడికి చెందిన స్వచ్ఛ బయోగ్రీన్ సంస్థతో ఒప్పందం చేసుకోవటం, అన్నా తిరుపతి రెడ్డి షాడో సీఎంగా చలామణి అవుతున్నారన్న ఫిర్యాదులు అధిష్టానానికి ఎప్పటికప్పుడు వెళ్తున్నాయని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, పార్టీ గురించి కాకుండా తన సొంత ఇమేజ్ కోసం నిర్ణయాలు తీసుకోవటం, ప్రభుత్వంలో ఒంటెత్తు పోకడలు, పార్టీలోని సీనియర్లను పట్టించుకోకపోవటం, తనకు సంబంధించిన వాళ్ళకి పదవులు ఇవ్వటం లాంటి వ్యవహారాలతో పాటు సీఎంగా తాను చెప్పిన మాటను నిలబెట్టుకోకపోవటం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత వంటి కారణాలతో రేవంత్ రెడ్డిపై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఇలాంటి కారణాలతో రేవంత్ రెడ్డిని అధిష్టానం దూరం పెడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలు ముగిసినప్పటి నుంచి పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై అనేకసార్లు చర్చలు జరిపినా రేవంత్ రెడ్డి పెట్టిన లిస్టును అధిష్టానం ఆమోదించకపోవటం కూడా ఒక కారణమని ప్రచారం జరుగుతోంది. అందుకే ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా పీసీసీ చీఫ్ నియామకం కాలేదు, కేబినెట్ విస్తరణ జరగలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.